నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను సౌజన్య. ఎన్నికలకి ఇంకా కొద్ది రోజులే టైం ఉంది. ఈ టైంలో ఏ రాజకీయ నాయకుడు అయినా కానీ ప్రచారంలోనే ఉంటారు. కానీ జగన్మోహన్ రెడ్డి కొంచెం డిఫరెంట్ అని అందరికీ తెలిసిందే కదా. ఆయన ఇప్పుడు బ్రేక్ తీసుకున్నారు. బ్రేక్ తీసుకుని ఏవో పూజలు చేస్తున్నారు అని అంటున్నారు. మొన్న రీసెంట్గానేమో తాడేపల్లి ప్యాలెస్లో వాస్తు బాగాలేదు అని చెప్పేసి అక్కడ ఏవో కన్స్ట్రక్షన్ చేస్తున్నారు అని అంటున్నారు. ఇప్పుడేమో ప్రచారానికి ఇంకా ఎన్నికలు ఉన్నటువంటి నేపథ్యంలో ప్రచారానికి బ్రేక్ తీసుకుని పూజలు చేస్తున్నారు అని అంటున్నారు. దేనికోసం? ఓడిపోవడానికి పూజలు చేస్తున్నారా? అసలు ఏంటి? దేనికోసం? ఈ అంశానికి సంబంధించి మనతో మాట్లాడడానికి, వారి విశ్లేషణని మనతో పంచుకోవడానికి ఈ రోజు మనతో పాటు ఉన్నారు సీనియర్ జర్నలిస్ట్, సీనియర్ పొలిటికల్ అనలిస్ట్ సిఎస్ రావు గారు ఉన్నారు. వారితో మాట్లాడదాం. నమస్తే రావు గారు. నమస్తే. ఈసారి ఏపీ ఎన్నికలు ఎంత కీలకం, ఏ పార్టీకైనా కానీ ఎంత కీలకం అందరికీ తెలిసిందే. ఈ టైంలో జగన్మోహన్ రెడ్డి ప్రచారానికి బ్రేక్ తీసుకుని ఏవో పూజలు చేస్తున్నారు అని అంటున్నారు. రీసెంట్గా వాస్తు బాగాలేదు అని చెప్పేసి ఆయన తాడేపల్లి ప్యాలెస్లో ఏదో వాస్తుకు సంబంధించి ఏవో చేశారు, కన్స్ట్రక్షన్ కూడా ఏదో కడుతున్నారు గది అని కూడా అంటున్నారు. అసలు ఏంటిది? ఆయన ఏమో కమ్యూనిటీ వేరే అంటారు. ఆయన చేసేవన్నీ ఈ హిందుత్వానికి సంబంధించి పూజలు ఎందుకు చేస్తున్నారు? దేనికోసం? అంటే క్రైస్తవంలో సైతాన్ అంటారు ఎక్కువ. అవును, జనరల్ గా మనం కూటమిని చూస్తే కనుక తర్వాత వీళ్ళు కొన్ని సభలు పెడుతుంటారు. ఆ సభలు పేర్లు ఏదో ఉన్నాయి, సభలు పెడుతుంటారు. ఉంటాయి కదా భాగహారాలు. మత పెద్దలు వస్తుంటారు అక్కడికి. మత పెద్దలు వచ్చిన తర్వాత ఇలా అంటారు. ఇలా అనగానే ఆ ఎదుటి వాళ్ళు మొత్తం వాళ్ళు రకరకాలుగా ఎగురుతున్నారో లేకపోతే మనకు తెలియదు కదా. సరే, వాళ్ళ మత విశ్వాసాలు, వాటిని మనం తప్పట్టకూడదు. సరే, మొత్తం మీద ఇలా అనగానే వాళ్ళు ఏదో సంథింగ్ బాగానే ఇదైపోయి గందరగోళం చేస్తుంటారు. సరే, అది నిజమా అవుతుందా పక్కన పెడితే సైతాన్లు వచ్చినప్పుడు అలాంటి వస్తుంటాయి వైబ్రేషన్స్ అని చెప్పి అంటుంటారు వాళ్ళు. అయితే ఇప్పుడు మత విశ్వాసాలు అనేది ఇప్పుడు ఏదైనా ఇప్పుడు ఏ మతానికి సంబంధించినటువంటి విశ్వాసాలు ఆ మతానికి ఉంటాయి. అదే జగన్మోహన్ రెడ్డికి ఏ విశ్వాసం ఉంది అనేది మనకు తెలియదు. ఎందుకంటే స్వామి ఆయన పేరు ఏదో ఉంది, స్వామి వైజాగ్ సంబంధించిన స్వరూపానంద సరస్వతి. ఆయనతోటేమో రాశ్యామల యాగాలు, రుద్ర యాగాలు, తర్వాత చండీ యాగాలు ఏదో చేపిస్తుంటారు అనేది కూడా ఒకటి ఉంది కదా. ఆల్రెడీ ఆయన మఠానికి అక్కడికి వెళ్ళొస్తుంటారు, శారదాపీఠానికి కూడా వెళ్ళొస్తుంటారు అప్పుడప్పుడు జగన్మోహన్ రెడ్డి. ప్లస్ ఆయన కూడా నా ఆత్మ అని చెప్పాడు జగన్మోహన్ రెడ్డిని. ఆత్మ అని చెప్పాడు. సరే, ఆత్మ ప్రేతాత్మ మనకు తెలియదు, మొత్తానికి ఆత్మ అని చెప్పారు. సరే, అందుకే ఆయన మళ్ళీ సీఎం కావడానికి ఆయన పూజలు చేస్తున్నారు. ఆయన తర్వాత పూజలు చేయడంతో పాటు కొన్ని రిషికొండలో ఆ మధ్యకాలంలో ఆయన దగ్గరుండి సూచన చేస్తే కొన్ని చేశారు. రాత్రి పూటలు చేశారు. రాత్రులు చేసినటువంటి ఆ పూజలు ఏంటి ఎవరికి తెలియట్లేదు. చాలా మంది, కొంతమంది రకరకాలుగా అనుకున్నారు. సోషల్ మీడియా కదా, ఇష్టం వచ్చినట్టు అనుకుంటారు. ఏదో నరబలి జరిగిందని కొందరు, ఇంకో ఏదో వేరే బలులు జరిగినాయి అని కొందరు. కరెక్టే. కేపాల్ అక్కడికి పోయి పూజలు చూడటానికి ఆ సందర్భంగా వెళ్ళేటప్పుడు రిషికొండ దగ్గర వెళ్ళినప్పుడు ఆడ కేపాల్ చేసినటువంటి ఆరోపణ, అది నరబలి జరిగింది అక్కడ అని చెప్పి. రిషికొండ 500 కోట్లు పెట్టి దాన్ని కట్టించారు, 500 crores. దాని లోపల అసలు విలాసవంతమైనటువంటి సౌకర్యాలు ఉండేలా ఏర్పాట్లు చేశారని చెప్పి కూడా బయటకు వచ్చింది న్యూస్. సరే, మొత్తం మీద ప్రత్యేకమైనటువంటి పూజలు గీజలు అన్నీ చేసేసి, సరే కేఏపాల్ చెప్పినట్టు నరబలు ఇచ్చారా ఏమి ఇచ్చారో తెలియదు. ప్రత్యేకమైన పూజలు అయితే చేశారు, చేసి అటు పెట్టారు. చేసి అటు పెట్టిన తర్వాత దాని జోలికి ఇప్పుడు వెళ్తలా. మళ్ళీ అధికారంలోకి వస్తే ఇమీడియట్గా అక్కడ ప్రమాణ స్వీకారం చేసి డైరెక్ట్గా అక్కడే దిగిపోవాలనేటువంటి ఒక ప్లాన్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఉంది. ఆ విషయం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు చెప్తున్నారు. అయితే ఈలోపు తాడేపల్లిలో వాస్తు దోషం ఉంది, వాస్తు సరిచేయాలని చెప్పి మరి ఎవరు చెప్పారో తెలియట్లా. మొత్తం వాస్తు సరిచేసేటువంటి ప్రయత్నాలు, వాస్తుకు సంబంధించిన వ్యవహారాలన్నీ చూస్తున్నటువంటి క్రమంలో అక్కడ కూడా తాడేపల్లిలో కూడా ఏదో ప్రత్యేకమైన పూజలు మొదలుపెట్టారు. అందుకే జగన్మోహన్ రెడ్డి ఈ మధ్యకాలంలో ప్రచారంలో అంత బిజీగా ఉండి కూడా తాత్కాలికంగా బ్రేక్ ఇచ్చేసి 3 రోజుల పాటు అక్కడే ఉన్నారు తాడేపల్లిలో. ఏదో సపరేట్ పూజలు చేస్తున్నారు అని చెప్పేసి ఒకటి ఇప్పుడు తాజాగా అనిపిస్తుంది. సహజంగా ఎన్నికల సమయం, ప్లస్ నేను ఒంటరిగా వస్తున్నాను, నేను ఒంటరిని, మిగతా వాళ్ళందరూ గుంపులుగా వస్తున్నారు అంటున్నాడు కదా ఆయన జగన్మోహన్ రెడ్డి.
సో ఒంటరి పోరాటం చేసిన ఆయన బ్రేక్ తీసుకున్నారు. 3 రోజుల పాటు ఎందుకు బ్రేక్ తీసుకున్నాడు అంటే అడేదో వాస్తు మార్పులు దాని ప్రత్యేకమైన పూజలు అంటున్నారు. ఇక్కడ కూడా కేఏ పాల్ అప్పుడు ఋషికొండలో ఏ విధంగా అన్నారో ఇక్కడ కూడా అలాంటి ఆరోపణలు ఇప్పుడు వస్తున్నాయి. మళ్ళీ కేఏ పాల్ అప్పుడు చేసినటువంటి ఆరోపణలు ఇప్పుడు దీని మీద కూడా వస్తున్నాయి. ఇప్పుడు ప్రత్యేక పూజలు, వాస్తు దోషాలు, అర్ధరాత్రి పూజలు చేయటాలు ఏంటి ఇదంతా తాడేపల్లిలో అని అంటే, తాడేపల్లిలో కూడా ఋషికొండ మీద పూజలు జరిగినప్పుడు ఎలాంటి అనుమానాలు, ఎలాంటి ఆరోపణలు వచ్చాయో అలాంటి ఆరోపణలు ఇప్పుడు కూడా వస్తున్నాయి జగన్మోహన్ రెడ్డి మీద. అంటే ఇప్పుడు మళ్ళీ 2019లో ఎలా అయితే గెలిచారో అలానే గెలవడానికి ఇప్పుడు కూడా అలాంటి వామాచార పద్ధతులు పూజలు చేపిస్తున్నారా జగన్మోహన్? అది వామాచారమా లేకపోతే శారదాచారమో తెలియదు నాకు. అంటే దాని మీద ప్రవేశం లేనప్పుడు మనం విమర్శించకూడదు. మొత్తానికి ఏ చారమైనా, శారదాచారమైనా వామాచారమైనా పూజలు అయితే జరుగుతున్నాయి. ఏ పూజలు జరుగుతున్నాయి, ఎలాంటి పూజలు జరుగుతున్నాయి అనే దాని మీద రకరకాలుగా ప్రచారాలు అయితే జరుగుతున్నాయి. దాని మీద కేఏ పాల్ అయితే ఋషికొండ మీద దానికి చెప్పేశాడు. ఇక తాడేపల్లిలో ఏం జరుగుతుంది అనేది తెలియదు. 3 రోజుల పాటు అయితే అర్ధాంతరంగా ఆయన ప్రచారానికి బ్రేక్ చేసేసి 3 రోజుల పాటు తాడేపల్లిలో ఉన్నాడనేది మాత్రం న్యూస్లో వచ్చింది. తర్వాత చుట్టూరు ఉండేటువంటి ప్రహరీ గోడలు ఏదైతే ఉన్నారో 10 అడుగులు ఎత్తుగా పైన కట్టుకున్నటువంటి ఇనుపు కంచెలు ఏదైతే ఉన్నాయో ఆ ఇనుపు కంచెల్ని ఈశాన్య మూలలో తొలగించారు అనేది కూడా చెప్తున్నారు. ఆ ఈశాన్య మూల ఇప్పటికి కూడా ఖాళీగానే ఉందంట. అంటే పగలగొట్టారంట. పగలగొట్టింది ఇప్పుడు అలానే ఉందని చెప్పి చెప్తున్నారు. ఇప్పుడు దానికి సంబంధించి యాక్చువల్గా సెక్యూరిటీ పర్పస్ మీద ఆ తాడేపల్లిలో కంచె ఏర్పాటు చేశారు. 200 కోట్లతో ఏర్పాటు చేసుకున్నారు. ఋషికొండ ఏమో 500 కోట్లతో నిర్మించారు. ఇదేమో 200 కోట్లతోటి చుట్టూరు ఒక కంచె వేసి లోపల క్యాంప్ ఆఫీస్కి ఒక విలాసవంతమైనటువంటి చేసుకుంటే 200 కోట్లు ఖర్చు అయినాయి అని చెప్తున్నారు. సో అంత ఖర్చు పెట్టి చేసిన దాన్ని వాస్తు ఎవరో బాగలేదని చెప్పారని పగలగొట్టేశారు ఒకవైపు. సో ఇదంతా జరుగుతున్నప్పుడు ఇంట్లోనేమో ఏదో పూజలు జరుగుతున్నాయి. అందుకే జగన్మోహన్ రెడ్డి బ్రేక్ ఇచ్చుకున్నాడు ప్రచారానికి అంటున్నారు. వాస్తవంగా ఈయన సిద్ధం సభలు 4 పెట్టాడు స్టార్టింగ్లో. అప్పటి వరకు అసలు ఆయన ఒక 40-50 మందిని పక్కకు పంపించే ప్రయత్నంలో ఒక 4 రోజుల పాటు సరిపోయింది. ఫోన్లు చేసి అందరినీ తాడేపల్లికి పిలిచి నీకు రాబాలేదు అని చెప్పేసి దాదాపు 40-50 మందిని మార్చేశాడు. ఆ తర్వాత టికెట్లు ఇచ్చిన వాళ్ళేమో మాకు వద్దు టికెట్ అని చెప్పి చాలామంది వెళ్ళిపోయారు. మేము పోటీ చేయడానికి ఇంట్రెస్ట్గా లేవని చెప్పి. కొంతమందిని ఏమో అసలు ఎంపీ క్యాండిడేట్లు లేక చిత్తూరు నుంచి ఒంగోలుకు కొంతమందిని ఉత్తరాంధ్ర నుంచి రాయలసీమ రాయలసీమ నుంచి ఉత్తరాంధ్రకు ఉత్తరాంధ్ర నుంచి రాయలసీమకి పంపించలేదు. రాయలసీమ నుంచే ఉత్తరాంధ్రకి పంపించారు చాలామందిని. తర్వాత నెల్లూరు నుంచి గుంటూరుకి ఇట్లా రకరకాల షఫ్లింగ్ అయితే చేశారు. జంబ్లింగ్ చేశారు, షఫ్లింగ్ చేశారు. చేసిన తర్వాత చాలామంది ఇప్పుడు కూడా మాకొద్దు మేము పోటీ చేయలేము అంటున్నారు. గుంటూరు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎంపీ అభ్యర్థిని చూస్తే మనకు అర్థమవుతుంది. సో బలవంతంగా ఇప్పుడైతే చాలామంది పోటీలో ఉన్నారు. సరే ఇలాంటి పరిస్థితుల్లో అసలు జగన్మోహన్ రెడ్డి ప్రచారానికి బ్రేక్ ఇచ్చాడు. ఇప్పుడు 4 సిద్ధం సభలు పెట్టాడు. ఆ తర్వాత మేమంతా సిద్ధమని పెట్టి గులకరాయి ఎపిసోడ్ తోటి నడిపారు దాన్ని. ఆ తర్వాత ఆయన హెలికాప్టర్ యాత్ర ఉంది. హెలికాప్టర్ యాత్రలో చేశాడు కొన్ని రోజులు. కడపకి వెళ్ళేటప్పటికి షర్మిల, సునీతారెడ్డి, వివేకానంద రెడ్డి మర్డర్ కేసు తీసుకొచ్చారు. ఆ తర్వాత హెలికాప్టర్ యాత్ర కొన్ని రోజులు చేశారు. యాక్చువల్గా అయితే 100 అసెంబ్లీ సెగ్మెంట్స్లో ఆయన ఈ హెలికాప్టర్ యాత్ర చేయాలి. కానీ చాలా సడన్గా బ్రేక్ ఇచ్చుకున్నారు. ఇప్పుడు రోజుకు 3 చేసినా కానీ మొత్తం కాన్స్టిట్యున్సీలో ఆయన మీటింగ్లు పెట్టేటువంటి పరిస్థితి లేదు. ఎందుకంటే టైం అయిపోయింది కాబట్టి. కాబట్టి జగన్మోహన్ రెడ్డి ఏంటంటే అన్ని చోట్లకు కూడా ఈసారి ప్రచారానికి వెళ్ళే పరిస్థితి లేదు అని అంటున్నారు. దానికి కారణం ఏంటంటే ఆల్రెడీ ముందే ఆయనకు తెలుసు ఓడిపోతామని. అందుకే వీళ్ళంత వరకు ఎందుకు ఎండలో తిరగటం అని చెప్పి మానుకుంటున్నాడు అనేది ఒకటి. ప్లస్ ఆయన బస్సు యాత్ర చేసినా, హెలికాప్టర్ యాత్ర చేసినా మేమంతా సిద్ధమన్నా కానీ ఆయన ఎండలో 1 గంట కూడా పట్టుబడి ఉండలేదు. ఇప్పుడు ఆయన ఏసీ బస్సులో కూర్చొని లోపల నుంచి దండం పెట్టుకుంటూ వెళ్ళాడు. ఎక్కడ కూడా బయట తిరిగి ఎండలో లేడు. జగన్మోహన్ రెడ్డి ఏమో ముసలాయన చంద్రబాబు నాయుడిని విమర్శిస్తుంటాడు. మళ్ళీ చంద్రబాబు నాయుడు మండు టైంలో ప్రచారం చేస్తున్నాడు. ఆయన రోజుకు 3 సభల్లో పాల్గొంటున్నారు చంద్రబాబు. బట్ ఇంత ఎంగేజ్ లో ఉన్నాను నేను యువనేతని అని చెప్పుకున్న జగన్మోహన్ రెడ్డి ఎందుకు ఇంకా ప్రచారానికి కొద్ది రోజుల నేపథ్యంలో ప్రచారాన్ని పక్కన పెట్టేసి పూజలు నమ్ముకొని ఇంట్లో కూర్చోవడం జరిగింది? మరి పూజలు ఫలిస్తాయా? ఎలాంటి ప్రతిఫలాన్ని జగన్మోహన్ రెడ్డికి ఇస్తాయని చూద్దామండి. థ్యాంక్ యూ సో మచ్ శ్రీశ్రావు గారు. థ్యాంక్ యూ.